అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. కుటుంబ సభ్యుల మధ్య అక్కినేని వారింట నేడు వాళ్ళిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఈ ఫోటోలను చైతు తండ్రి కింగ్ అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. కుమారుడికి నిశ్చితార్థం జరిగిన విషయం వెల్లడించడమే కాదు, శోభిత ధూళిపాళ్లను తమ కుటుంబంలోకి స్వాగతించారు నాగార్జున. సాంప్రదాయ దుస్తుల్లో నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల జంట చూడముచ్చటగా ఉందని అభిమానులు, ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈరోజు ఉదయం 9:42 మా అబ్బాయి నాగచైతన్య నిశ్చితార్థం శోభిత ధూళిపాళ్లతో జరిగిన విషయం మీ అందరికీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. శోభితను సంతోషంగా మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. కొత్త జంటకు శుభాకాంక్షలు. జీవితమంతా ప్రేమ సంతోషంతో ఉండాలని ఆశీర్వదిస్తున్నా అని సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్లో నాగార్జున పేర్కొన్నారు. ఇవాళ ఆగస్టు 8 అంటే 8వ నెలలో 8వ రోజు 2024లో అన్ని సంఖ్యలను కలిపితే 8 వస్తుంది. ఈ సంఖ్యలను ఉద్దేశిస్తూ 888 అనంతమైన ప్రేమకు ఇది ప్రారంభమని నాగార్జున వివరించారు. కొద్ది కాలంగా అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాల ప్రేమలో ఉన్నారు అంటూ కూడా వార్తలు మనకు వచ్చాయి. ఆ వార్తలు నిజం చేస్తూ ఈరోజు వాళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరగటం వైరల్గా మారింది, నెట్టింట వైరల్గా మారింది. అయితే ఈరోజు 9:42 వాళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది అని చెప్పుకోవచ్చు. అయితే నాగచైతన్య సమంతతో విడిపోయిన తర్వాత శోభిత ధూళిపాలతో ప్రేమలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈరోజు అనగా 8/8/2024 ఇది మంచి బ్రహ్మముహూర్తం కాబట్టి ఈరోజు వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగి ఈరోజు ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత జరిగిన దంపతులకి సుఖశాంతులతో సంతోషంగా ఉంటారు అని న్యూమరాలజీ ప్రకారం కూడా చెప్తున్నది. అయితే ఈ విషయాన్ని కూడా కొంతమంది పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈరోజు మా ఇంట్లోకి ఘన స్వాగతం శోభిత ధూళిపాలకి మా ఇంట్లో ఘన స్వాగతం అంటూ నాగార్జున కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఈ జంట సంతోషంగా సుఖంగా ఉండాలి అంటూ కూడా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే శోభిత ధూళిపాల విషయానికి వస్తే శోభిత ధూళిపాల 2013లో ఆయన మిస్ ఇండియా 2వ స్థానంలో కూడా నిలిచింది. ఆమె తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించింది. తెలుగు విషయానికి వస్తే మాత్రం అడవిశేషు హీరోగా నటించిన గూఢచారి సినిమాలో, మళ్ళీ మేజర్ సినిమాలో కూడా ఆమె నటించింది. అయితే ప్రస్తుతం నాగచైతన్య మాత్రం తండేల్ సినిమాలో ఆయన షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈరోజు ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఈ ప్రేమ జంట ఈరోజు ఎంగేజ్మెంట్తో ఒకటయ్యారు. అయితే పెళ్ళి మాత్రం తొందరలోనే ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది.